అబ్బా అక్క, నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అక్క. ఇప్పటి నుంచి నువ్వు ఆనందంగా ఉండు, సంతోషంగా ఉండు. పంకజమ్మ గారు చెప్పారు కదా, నీకు కొంచెం డబ్బు ఇస్తాను, ఆ, దాని నుంచి నువ్వు ఏదైనా వ్యాపారం చేసుకోమని చెప్పారు కదా, దాని నుంచి ఏదైనా వ్యాపారం పెట్టుకో అక్క. చాలా బాగా జరగాలి నీ వ్యాపారం అనేది. అందరూ వచ్చి నీ దగ్గర ఏదైనా వ్యాపారం చేసుకోవాలి, బోడీలు చేసుకోవాలి. ఇప్పటి నుంచి నీకు అంత సంతోషకరమైన రోజులే అవుతాయి. ఇక ఏమీ బాధపడద్దు, ఎవరి గురించి బాధపడద్దు. నీకు పడిన నింద వెళ్ళిపోయింది కదా, ఇంకా ఇంతట్లో చాలక్క నీకు. నాకు నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అవును విమల, అవును, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఒక రోజు నా జీవితంలో వస్తుందని కూడా అనుకోలేదు. ఒక్కసారి ఒక ఆడపిల్ల మీద ఒక నింద పడితే అది ఎలా ఉంటుందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఆ నింద చెడిపోయేందుకు అసలు మనిషిలాగే ఉండం. ఇప్పుడు నింద చెడిపోయింది కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. అవును, ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలి. నేనైతే టీ కాఫీ వ్యాపారం పెట్టుకుందామని అనుకుంటున్నాను కమల. విమల, ఏం చేయాలో చెప్పండి మళ్ళీ మీరే. అక్క, ఊరికే పొద్దునంతా టీ కాఫీలు అమ్ముకుంటూ సాయంత్రం నుంచి బజ్జీల వ్యాపారం పెట్టుకోక బాగా జరుగుతుంది. ఎట్లా టీ కాఫీ అంటావా, అందరూ మాటికి తాగుతూనే ఉంటారు. ఇంకా బజ్జీలు అంటావా, సాయంత్రం పూట స్నాక్స్ లాగా అలా పెట్టేసి చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఇలా పనికి పోతూ వస్తూ స్కూల్కి కూడా పోతుంటారు వస్తుంటారు, రోడ్లో చూస్తుంటారు. కాబట్టి నీకు కూడా వ్యాపారం బాగా జరుగుతుంది. ఇలా చెయ్యక్క, బాగా జరుగుతుంది చూడు. డబ్బు కూడా ఎలాగో ఆ అమ్మాయి ఇస్తుందని చెప్పింది. ఇంకా నీకు ఏ లోటు లేకుండా నీకు వ్యాపారం బాగా జరుగుతుంది. బాగుండొచ్చు నువ్వు. సరేలే కమలా, నువ్వు చెప్పినట్టే అలాగే చేస్తా. పొద్దునంతా టీ వ్యాపారం పెడతా, సాయంత్రం నుంచి బజ్జీల వ్యాపారం పెడతా. సరేలే. ఏమ్మా, నా కొడుకు చూసినావా, ఏ మధ్యలో కూడా నన్ను చెడ్డ చేయడానికి నేనే పిలిచినాను అని చెప్పి ఇన్ని మాటలు తిరిగి చూసిరా అమ్మ, నమ్మలేదు, సరిపోయింది. అదే మళ్ళీ అప్పుడు కూడా నమ్మింటే నా బతుకు ఏం గాను. అయ్యో అక్క, అమ్మని మొదట పిలుచుకొని వచ్చి నిలబెట్టినాం కాబట్టి అన్నీ ఇన్నింది. అదే మధ్యలో పిలుచుకొని వచ్చింటే వింటున్న అమ్మ కూడా ఆ అమ్మేం తక్కువైంది కాదు, నా మొగుడు అంటుంది. వాడు ఎట్లా వాడు ఏం కథనో ఇప్పుడు తెలిసింది కదా. నా మొగుడు అనేదాన్ని బయటికి గెంటేసి పెడుతుంది. అప్పుడు తెలుస్తుంది వాడికి కూడా. ఊరికే డబ్బులు ఉన్నాయని చెప్పి ఆడవాళ్ళు వస్తారని చెప్పి అనుకోకూడదు అక్క. ఆడవాళ్ళకి కూడా ఉంటుంది విలువ అనేది. వాళ్ళకి కూడా సిగ్గు శరం అన్నీ ఉంటాయి. ఒకరితో పోతే ఎట్లుంటుంది జీవితం అని చెప్పేసి. అందుకే అక్క, నువ్వు ఇంత విలువగల దానివైనావు. నీ జీవితం బాగుండాలి ఇప్పటి నుంచి. మీరంతా నాకు తోడుండగా నాకేం జరుగుతుంది చెప్పు. అంత మంచి జరుగుతుంది. మీరే కానీ లేకపోయింటే ఇంతవరకు వచ్చేదే కాదు ఈ కథ. మీరు చెప్పకపోయింటే ఇలా నేను ప్రయత్నించేదాన్నే కాదు. అందుకు మీరు చేసిన దానికి నాకు ఇప్పుడు నిందపోయింది. ఫస్ట్ మీ ఇద్దరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను. ఉండక టీ చేస్తాను. ఎంతసేపు అయింది, టీ కూడా తెచ్చుకోలేదు. మేము ఊరికే నిలబడే మాట్లాడుతున్నాము. లోపలికన్నా పోదాం రా. ఏం వద్దులే, ఈడే గాలి బాగా వస్తుంది. సర్లే తీసుకురాపు, ఈడే కూర్చొని తాగుదాం. ఇప్పుడు ఏం చేస్తుందంటావు అమ్మగారు అయ్యగారిని? బండకేసి నువ్వు కూడా ఇంకా వాడిని ఫుల్ ప్యాకప్ చేసి ఉంటుంది లేబో. వానికి కొంచెం లేదక్క, వానికి జరగాల్సిందేదే. వానికి ఏదో ఒకటి తెగదింపులు చేసుకొని ఆ అమ్మ సపరేట్ ఉండేది మేలు. ఊరికే వాళ్ళంటా ఉండి ఆ అమ్మకు కూడా చెడ్డ పేరు చూడకు. అందుకే తెగదింపులు చేసుకొని సపరేట్ ఉండేది మేలు. వాడిని విడదీసేయాల ఆ అమ్మ నుంచి. అట్లయితేనే బాగుపడతారు. వాడిని పట్టుకొని ఆడేది కదా అమ్మ. ముగ్గురా ఇద్దరా, ఎవరు అందంగా ఉంటే వాళ్ళింటి పోతాడు వాడు. పెళ్ళామే బాగుందప్ప వానికి. మళ్ళీ ఇంకొకరిని ఎంట పడేది అవసరమా? ఆ అమ్మ చూస్తే పాపము ఎంతలా నమ్మిందో వాడిని. నా మొగుడు అనుకుంటా. ఇప్పుడు ఆ మొగుడే ముంచేవాడైనాడు. అవును, మొగుడే ముంచేవాడైనాడు. చూడకు, ఇంకొక 2 నిమిషాలు లేట్ అయినా కూడా వాడు నా మీద కూడా పడేవాడే. నా మీద కూడా పడే ఏడ్చేవాడేవాడు. అప్పుడే
విమల బాగుంటుంది, విమల బాగుంటుంది అని అంటున్నాడు కదా. అవును చూడే, ఇంత వానికి ధైర్యం ఉంది. అసలు నాకు ఒకటి అర్థమే కాదు, ఇంత ధైర్యం ఉందా వానికి. నా ముందరే మళ్ళీ విమల రాలేదా, విమల కూడా బాగుంటుంది ఎర్రగా బుర్రగా అని చెప్పి నా ముందే అంటున్నాడంటే అసలు ఒక ఆడది ఏమనుకుంటుంది ఏమనేది లేదుకున్నట్ల ఇంకొక ఆడదాని గురించి ఒక ఆడదేం లేదు అని ఎట్లా చెప్పిండలా వాడు. నాకే అర్థం కావట్లేదు వాడి బుద్ధి ఏమనేది. అయ్యయ్యో, ఏమి నా జీవితం ఇట్లా అయిపోయింది. అది నన్ను సేరేటట్లే కనపడవలదే. పంకజం, నన్ను క్షమించు పంకజం. రే ఇద్దరిద్దరున్నా కొడక, చేసిందంతా చేసి మళ్ళీ క్షమించు అంటావేమో. యా నుంచి క్షమించాలరా? ఆ రోజు నేను చూసింది నేను చొప్పుతో కొట్టి బయటకు గెంటేస్తుంటుంది. ఈరోజు ఈడు వరకు వచ్చింది కాబట్టి ఊరు బయట నేను చేసే నిర్వాహకం ఆ దేవుడు నా కళ్ళ ముందు చూసేలా కనిపించాడు. ఇప్పుడు చూస్తే నన్ను క్షమించు పంకజం అంట. చూనిద్దరిద్దరున్నా నీ నోట్లకి ఏం జరుగుతున్నా కొడుకురా నువ్వు అసలు. ఒక ఆడపిల్ల ఏదో కష్టం పడి బతుకుతుంది అన్నప్పుడు చూస్తే హెల్ప్ చేయాలి, లేకపోతే నోరు మూసుకొని ఉండాల. లేకపోతే ఏంద్రా ఇది అంతా కుటుంబం వంశం అని మర్యాద తీసేస్తావు కదరా పెద్ద. నేను కనీసం ఏదైనా కొంచెం అంత తప్పు పని చేస్తే ఎంత ఎత్తి కొడతావు. ఇప్పుడు నువ్వు ఇంత పెద్ద తప్పు పని చేసినావు కదా, నిన్ను ఏం తీసుకుని కొట్టాలా అని. నన్ను క్షమించు పంకజం, ఇంకోసారి ఇట్లా చేయను. ఏదో బుద్ధి గడ్డి తిని చేసినాను నేను. నన్ను క్షమించు పంకజం. నీ కాళ్ళు పట్టుకుంటానంటే అర్థం చేసుకో ఎంతలా నేను నలిగిపోయానని. నన్ను క్షమించు పంకజం, నేను ఇంకొకసారి ఇట్లా పనేం చేయను ప్లీజ్. ఏంటి పంకజం, అన్ని చెత్త మాటలు మాట్లాడుతున్నావు. నాకు నేను బాడుకోలేక కనబడుతున్నానా నీకు? బాడుకో కాదురా, పెద్ద బాడుకో నువ్వు, పెద్ద చెత్తగా బాడుకో నువ్వు, కొత్త కంటన్నా కొడుకు నువ్వు, దరిద్రముడు నువ్వు. ఇంకా ఎన్నెన్న సాలరనింది నాకు అది ఇది తీసుకొని నిన్ను కొట్టి చంపాలనుంది. నా బతుకి నువ్వు తాళి కట్టిన మొగడైపోతేవిరా. చాలా వాడుకో. నువ్వు నాకు అసలు కనిపించొద్దు, లేదంటే నేనే ఇల్లు వదిలి పోయిస్తాను మా ఇంటికి. ఆ గిరిజకి ఏదో ఒక దారి చూపించి నేను పోతాను. నువ్వు నాకు అసలు తడుకోవద్దు, ఏం మాట్లాడద్దు. అయ్యో పంకజం, నా బతికి ఏమి ఇట్లా అయిపోయింది. చేసిన తప్పుకి కర్మ అంటే ఇదేనేమో.